ఓం శక్తి పరాశక్తి. వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్. ధనుసు రాశి వాళ్లకు జూన్ 13, 14, 15, 16 రాశి ఫలాలు. ఈ 4 రోజులకు సంబంధించిన విశ్లేషణను ప్రారంభించే ముందు ఒక విషయం గమనించండి. జీవితంలో కొన్ని సంఘటనలు మనసును గాయపరుస్తాయి. కొన్ని మాటలు సంవత్సరాలు గడిచినా గుర్తుండిపోతాయి. కొన్ని సందర్భాల్లో మనం నిజాయితీగా ఉన్నా తప్పుగా అర్థం చేసుకుంటారు. మనం చేసిన మంచిని మరిచి చెయ్యని తప్పులను మనపై మోపిన సందర్భాలు కూడా ఉంటాయి. అలాంటి పరిస్థితులలో చాలామంది ఒక ప్రశ్న అడుగుతారు, నేను తప్పు చేయలేదు, మరి నాకే ఎందుకు ఇలా జరిగింది? ఈ ప్రశ్నకు వెంటనే సమాధానం దొరకదు. కానీ కాలం గడిచే కొద్దీ ఒక విషయం స్పష్టమవుతుంది. ప్రతి చర్యకు ఒక ప్రతిచర్య ఉంటుంది. ప్రతి నిర్ణయానికి ఒక ఫలితం ఉంటుంది. ప్రతి అన్యాయానికి ఒక సమాధానం కూడా ఉంటుందండి. ఇప్పుడు ధనుసు రాశి వారికి కనిపిస్తున్న గ్రహస్థితులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇది ఎవరికైనా శిక్ష పడుతుందని చెప్పే కథ మాత్రం కాదు. ఇది ప్రతీకారం గురించి కూడా కాదు. ఇది సమతుల్యత గురించి. మీ జీవితంలో చెదిరిపోయిన సమతుల్యత తిరిగి స్థిరపడే దశ గురించి. జూన్ 13 నుండి 16 వరకు గ్రహాల కదలికలను పరిశీలిస్తే ఒక ఆసక్తికరమైన అంశం కనిపిస్తుంది. గురు ప్రభావం మీ ఆలోచనలకు స్పష్టతను ఇస్తుంది. శని ప్రభావం గత నెలలుగా జరిగిన సంఘటనలను మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తుంది. రాహు కొన్ని దాచిన విషయాలను బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. కేతువు మీలోని అనవసర భయాలను తొలగించే పనిలో ఉన్నాడు. ఈ 4 శక్తులు కలిసి పనిచేసినప్పుడు ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఏర్పడుతుంది. శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి జ్యోతిష్యాలయం. గురూజీ రాజుగారు, మీరు సమస్యలతో ఎప్పటి నుంచో బాధపడుతుంటే మీ సమస్యలకు పూర్తి పరిష్కారాన్ని అందిస్తారు. కేవలం 11 రూపాయల గురుదక్షిణతో మాత్రమే. ఈ పోస్టర్లో కనిపిస్తున్న నెంబర్కి ఒక్కసారి కాల్ చేయండి. అది ఏమిటంటే, ఇప్పటి వరకు మీరు అర్థం చేసుకోలేని కొన్ని విషయాలు ఒక్కసారిగా అర్థమవుతాయి. ఇప్పటి వరకు మిమ్మల్ని బాధ పెట్టిన కొందరు వ్యక్తులు అసలు ఉద్దేశాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇప్పటి వరకు ఎందుకు జరిగిందో తెలియని కొన్ని సంఘటనలకు ఇప్పుడు సమాధానం దొరికే అవకాశం ఉంది. ఇది బయట ప్రపంచంలో జరిగే మార్పు కంటే ముందుగా మీ అంతరాత్మలో జరిగే మార్పు అని చెప్పవచ్చు. అక్కడే అసలు కర్మ తీర్పు ప్రారంభమవుతుంది. ఎందుకంటే కర్మ అంటే కేవలం బయట ఫలితం కాదు. కర్మ అంటే సత్యం బయటపడడం. కర్మ అంటే నిజం తన స్థానాన్ని తిరిగి పొందడం. కర్మ అంటే సమయం తన పని చెయ్యడం. ఇప్పుడు మొదటగా లగ్న స్థానం గురించి మాట్లాడుకుందాం. ధనుసు రాశి వాళ్లకు మొదటి స్థానం వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం, నిర్ణయ శక్తిని సూచిస్తుంది. గత కొంతకాలంగా మీలో ఒక సందేహం నడిచింది. నేను సరైన దారిలోనే ఉన్నానా? నేను తీసుకున్న నిర్ణయం కరెక్టేనా? నేను ఎక్కువగా నమ్మి తప్పు చేశానా అనే ప్రశ్నలు మిమ్మల్ని వెంటాడాయి. ఇప్పుడు ఆ సందేహాలు తగ్గడం ప్రారంభమయ్యాయి. ఎందుకంటే గురువు మీ ఆలోచనలను క్రమబద్ధీకరిస్తున్నారు. మీరు ఎవరో, మీ విలువ ఏమిటో, మీరు ఎక్కడ నిలబడాలో స్పష్టత మీకు పెరుగుతుంది. గతంలో మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వ్యక్తులు ఇప్పుడు అదే అభిప్రాయంతో కొనసాగడం కష్టమవుతుంది. ఎందుకంటే మీ ప్రవర్తనలో ఒక స్థిరత్వం కనిపిస్తుంది. మీ మాటల్లో ఒక నమ్మకం కనిపిస్తుంది. మీ నిర్ణయాల్లో ఒక స్పష్టత కనిపిస్తుంది. ఇవి ఇతరులను ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు 2వ స్థానం వైపు వెళ్దాం. 2వ స్థానం సంపద, కుటుంబం, మాటలను సూచిస్తుంది. ఇక్కడ చాలా ఆసక్తికరమైన పరిణామం కనిపిస్తుంది. గతంలో మీ మాటలను పట్టించుకోని వ్యక్తులు ఇప్పుడు మీ అభిప్రాయాన్ని అడిగే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది పెద్ద సంఘటనలా కనిపించకపోయినా దీని వెనుక ఉన్న అర్థం చాలా గొప్పది. గౌరవం ఎప్పుడు ఒక్కసారిగా రాదు. మొదట మన మాటకు విలువ వస్తుంది. తర్వాత మన ఉనికికి విలువ వస్తుంది. అదే ఇప్పుడు ప్రారంభమవుతుంది. కుటుంబంలో కూడా ఒక మార్పు కనిపిస్తుంది. ఇప్పటి వరకు పరిష్కారం లేకుండా సాగిన కొన్ని చిన్న విభేదాలు చర్చ ద్వారా ముగిసే అవకాశం కనిపిస్తుంది. ఎవరైనా తమ తప్పును పరోక్షంగా అంగీకరించే పరిస్థితి వస్తుంది. అది పెద్ద క్షమాపణ రూపంలో ఉండకపోవచ్చు, కానీ వారి ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది. కొన్నిసార్లు మాటల కంటే కూడా ప్రవర్తనే నిజమైన క్షమాపణ. ఇప్పుడు 3వ స్థానం గురించి మాట్లాడుకుందాం. 3వ స్థానం ధైర్యం, ప్రయత్నం, కమ్యూనికేషన్, సహోదర సంబంధాలకు సంబంధించినది.
ఇక్కడ శని ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. శని ఎప్పుడూ తొందరపడదు, కానీ ఒక్కసారి ఫలితం ఇవ్వాలని నిర్ణయించుకుంటే అది నిలకడగా ఉంటుంది. ఈ ప్రభావం వల్ల గతంలో ఆగిపోయిన కొన్ని పనులు మళ్ళీ కదలడం ప్రారంభమవుతాయి. మీరు చాలా రోజుల క్రితం చేసిన ఒక ప్రయత్నం ఇప్పుడు ఫలితాన్ని చూపించడం మొదలు పెడుతుంది. మీరు పంపిన ఒక మెసేజ్, మీరు చేసిన ఒక అప్లికేషన్, మీరు పెట్టిన ఒక ప్రతిపాదన, మీరు చేసిన ఒక పరిచయం, ఇవన్నీ మళ్ళీ ప్రాధాన్యత పొందే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక విషయం ప్రత్యేకంగా చెప్పాలి. ఎందుకంటే ధనుసు రాశి వారికి ఈ సమయంలో విజయం కేవలం అదృష్టం వల్ల మాత్రమే రాదు. గతంలో మీరు చూసిన సహనం ఇప్పుడు ఫలితంగా మారుతుంది. అందుకే ఈ కాలాన్ని కర్మ సమతుల్యత కాలంగా చూడవచ్చు. ఎందుకంటే మీరు కోల్పోయింది తిరిగి అదే రూపంలో రావడం కాదు, దానికంటే మెరుగైన రూపంలో తిరిగి రావడం ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఈ విశ్లేషణలో అత్యంత ఆసక్తికరమైన భాగానికి చేరుకుంటున్నాం. రాహు ప్రభావం వల్ల కొన్ని దాచిన నిజాలు బయటకు వచ్చే సూచనలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. ఎవరు నిజంగా మీకు మద్దతు ఇస్తున్నారు, ఎవరు కేవలం అవసరం కోసం దగ్గరవుతున్నారు, ఎవరు మీ విజయాన్ని చూసి సంతోషిస్తున్నారు, ఎవరు లోపల అసూయతో ఉన్నారు అనే విషయాలు స్పష్టంగా కనిపించడం ప్రారంభమవుతాయి. ఈ అవగాహన మీ జీవితంలో చాలా ముఖ్యమైన మలుపు అవుతుంది. ఎందుకంటే సరైన వ్యక్తులను గుర్తించినప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోవడం సులభమవుతుంది. 4వ స్థానం ఇల్లు, కుటుంబం, మనశ్శాంతి. జ్యోతిష్యంలో 4వ స్థానం చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే మనిషి బయట ప్రపంచంలో ఎంత పేదవాడైనా ఇంటికి వచ్చిన తర్వాత అతనికి కావాల్సింది ప్రశాంతతే. గత కొన్ని నెలలుగా ధనుసు రాశి వారిలో చాలా మందికి ఒక మానసిక ఒత్తిడిని మోస్తున్నట్టు అనిపిస్తుంది. కొంతమందికి కుటుంబంలో అభిప్రాయ భేదాలు, మరికొందరికి ఆస్తి లేదా బాధ్యతకు సంబంధించిన చర్చలు, ఇంకొందరికి ఇంట్లోనే అర్థం చేసుకొని పరిస్థితులు. ఇప్పుడు ఈ 4వ స్థానం మీద గురు ప్రభావం ఒక నెమ్మదైన మార్పును తీసుకొస్తుంది. ఇది ఒక్క రోజులో జరిగే మార్పు కాదు, కానీ వాతావరణం మారుతుంది. ఇంతకాలం గట్టిగా మాట్లాడని వ్యక్తి ఇప్పుడు మృదువుగా మాట్లాడడం ప్రారంభిస్తారు. ఇంతకాలం దూరంగా ఉన్న వ్యక్తి మళ్ళీ సంభాషణ మొదలు పెడతారు. ఇంతకాలం మీ మాట వినని వ్యక్తి ఇప్పుడు మీ కోణాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు. ఇదే కర్మ సమతుల్యతలో మొదటి దశ. ఎందుకంటే కొన్ని సంబంధాలు గెలవడానికి రావు, సరిచేయడానికి వస్తాయి. ఇక్కడ ఒక ఆసక్తికరమైన సంకేతం కనిపిస్తుంది. ఇంటి మార్పులు, ఇంటి మరమ్మతులు, కొత్త వస్తువుల కొనుగోలు, కుటుంబ అవసరాలపై ఖర్చులు వంటి అంశాలు ముందుకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ ఖర్చులు భారంగా అనిపించవు, ఎందుకంటే వాటి వెనక ఉపయోగం కనిపిస్తుంది. మీరు చాలా కాలంగా వాయిదా వేసిన ఒక నిర్ణయం ఇప్పుడు అమల్లోకి వచ్చే దశలో ఉంది. శని చెబుతున్న పాఠం. 4వ స్థానానికి సంబంధించిన శని ఒక ప్రత్యేకమైన సందేశాన్ని ఇస్తున్నాడు. మీ శాంతిని కాపాడుకో. ఇది సాధారణ వాక్యం కాదండి, ఎందుకంటే రాబోయే రోజుల్లో కొందరు వ్యక్తులు మళ్ళీ మీ జీవితంలో కనిపించే సూచనలు ఉన్నాయి. గతంలో అపార్థం జరిగిన వ్యక్తి, గతంలో విభేదం వచ్చిన వ్యక్తి, గతంలో మీ విలువ గుర్తించని వ్యక్తి, ఇలాంటి వారిలో ఒకరు లేదా ఇద్దరు మళ్ళీ సంప్రదించే పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ స్పందించే ముందు ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. కాలం అందరికీ పాఠాలు నేర్పుతుంది. అందుకే ప్రతిస్పందనలో ఆవేశం కంటే పరిపక్వతకు ప్రాధాన్యత ఇవ్వండి. అదే మీ విజయాన్ని మరింత బలపరుస్తుంది. 5వ స్థానం విద్య, ఆలోచనలు, సంతానం, అదృష్టం. ఇప్పుడు 5వ స్థానం వైపు వెళ్దాం. ఈ స్థానం చాలా శక్తివంతంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ గురు ప్రభావం మీ ఆలోచనలకు కొత్త దిశను ఇస్తుంది. గతంలో ఒక సమస్యను చూసినప్పుడు మీకు కేవలం అడ్డంకి మాత్రమే కనిపించేది. ఇప్పుడు అదే సమస్యల అవకాశం కనిపిస్తుంది. ఇది చాలా పెద్ద మార్పు. ఎందుకంటే జీవితాన్ని మార్చేది పరిస్థితులు కాదు, పరిస్థితులను చూసే విధానం. ఈ రోజుల్లో మీకు కొత్త ఆలోచన రావచ్చు, ఒక కొత్త ప్రణాళిక రూపుదిద్దుకోవచ్చు, ఒక పాత కళ మళ్ళీ మిమ్మల్ని పిలవచ్చు. అది ఉద్యోగానికి సంబంధించినది కావచ్చు, వ్యాపారానికి సంబంధించినది కావచ్చు, విద్యకు సంబంధించినదై ఉండవచ్చు. కానీ ఈసారి మీరు భిన్నంగా ఆలోచిస్తారు, ఎందుకంటే గత అనుభవాలు ఇప్పుడు మీకు బలం అయ్యాయి. సంతానానికి సంబంధించిన విషయాల్లో కూడా పురోగతి కనిపిస్తుంది. వారి చదువులు, నిర్ణయాలు లేదా భవిష్యత్ ప్రణాళికకు సంబంధించిన ఒక మంచి సమాచారం మీకు ఆనందాన్ని ఇస్తుంది. రాహు చూపిస్తున్న దాగిన అవకాశం. 5వ స్థానంలో రాహు ప్రభావం ఒక ప్రత్యేకమైన అంశాన్ని సూచిస్తుంది. ఇతరులు చూడని అవకాశం మీకు కనిపిస్తుంది. ఒక చర్చలో, ఒక వార్తలో, ఒక పరిచయంలో లేదా ఒక సాధారణ సంఘటనలో.
అక్కడే భవిష్యత్తులో ఉపయోగపడే ఒక దారి కనిపిస్తుంది. అందుకే ఈ రోజుల్లో వచ్చిన ప్రతి సమాచారాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. చిన్న విషయాన్ని కూడా నిర్లక్ష్యం చేయవద్దు. కొన్ని విజయాలు పెద్ద తలుపుల ద్వారా రావు, చిన్న కిటికీ ద్వారా ప్రవేశిస్తాయి. 6వ స్థానం శత్రువులు, పోటీ, ఉద్యోగం, ఆరోగ్య, క్రమశిక్షణ. ఇది కర్మ తీర్పు కాన్సెప్ట్తో నేరుగా సంబంధం ఉన్న స్థానం. ఎందుకంటే ఇక్కడే పోటీ ఉంటుంది, ఇక్కడే పరీక్ష ఉంటుంది, ఇక్కడే నిజమైన బలం బయటపడుతుంది. గతంలో మీకు అడ్డుగా నిలిచిన పరిస్థితులు ఇప్పుడు అంత బలంగా కనిపించడం లేదు. ఎందుకంటే మీరు మారిపోయారు, మీ ఆలోచన మారింది, మీ సహనం పెరిగింది, మీ నిర్ణయ శక్తి బలపడింది. ఇదే అసలు విజయం. కొన్ని సందర్భాల్లో శత్రువును ఓడించడం కంటే అతని ప్రభావాన్ని కోల్పోయే స్థాయికి ఎదగడం గొప్ప విజయం. ఇప్పుడు అదే జరుగుతుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఒక ముఖ్యమైన మార్పు కనిపిస్తుంది. మీ పనిని గమనించే వ్యక్తులు పెరుగుతారు. మీరు చేసిన కృషి గురించి చర్చ మొదలవుతుంది. మీకు రావాల్సిన గుర్తింపు ఆలస్యంగా వచ్చినా దాని విలువ ఎక్కువగా ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఒక పోటీ పరిస్థితి అనుకూలంగా మారుతుంది. ఇంతకాలం ఇతరుల ఆధిపత్యంలో ఉన్న అవకాశం ఇప్పుడు మీ వైపు తిరుగుతుంది. కేతువు యొక్క రహస్య సందేశం. 6వ స్థానంలో కేతు ఒక లోతైన సందేశాన్ని ఇస్తున్నాడు. భయం తగ్గిన చోటే విజయం ప్రారంభమవుతుంది. గతంలో మీరు ఒక విషయం గురించి ఎక్కువగా ఆలోచించారు, ఎక్కువగా ఆందోళన చెందారు, ఎక్కువగా సందేశించారు. ఇప్పుడు అదే విషయం మీకు అంత భయంకరంగా అనిపించడం లేదు. ఎందుకంటే నిజం మీకు తెలిసిపోయింది. సామర్థ్యం మీలో ఉందని మీరు గుర్తించారు. అక్కడి నుంచే పరిస్థితి మారడం ప్రారంభమవుతుంది. 7వ స్థానం సంబంధాలు, భాగస్వాములు, వివాహ జీవితం. 7వ స్థానం అనేది కేవలం వివాహానికి మాత్రమే సూచించదు. మన జీవితంలో మనతో కలిసి నడిచే వ్యక్తులందరినీ సూచిస్తుంది. వ్యాపార భాగస్వాములు, స్నేహితులు, జీవిత భాగస్వాములు, ముఖ్యమైన పరిచయాలు. ఈ స్థానం మీద కనిపిస్తున్న గ్రహ ప్రభావాలు ఒక ముఖ్యమైన మార్పును తెలియజేస్తున్నాయి. ఇప్పటి వరకు మీరు ఒక వ్యక్తిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. ఇప్పుడు ఆ వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే పరిస్థితి కనిపిస్తుంది. ఇది సంబంధాల్లో సమతుల్యత ఏర్పడే దశ. కొంతమందికి చాలా కాలంగా నిలిచిపోయిన సంభాషణ మళ్ళీ ప్రారంభమవుతుంది. మరికొందరికి సంబంధాల్లో స్పష్టత వస్తుంది. ఎవరితో ముందుకు వెళ్ళాలి, ఎవరితో దూరం పాటించాలి, ఎవరిని నమ్మాలి, ఎవరిని లిమిట్లో ఉంచాలి అనే విషయాల్లో మీ మనసు చాలా స్పష్టంగా నిర్ణయం తీసుకుంటుంది. ఇక్కడే గురు ప్రభావం ఒక మంచి విషయం తెలియజేస్తుంది. గౌరవం ఉన్న సంబంధాలు బలపడతాయి, స్వార్థం మీద నిలిచిన సంబంధాలు బలహీనపడతాయి. ఈ తేడా మీకు స్పష్టంగా కనిపిస్తుంది. శని పరీక్షించిన బంధాలు. గత కొన్ని నెలల్లో కొందరు వ్యక్తులు మీ జీవితంలో దూరమయ్యారు. ఆ సమయంలో మీరు బాధపడ్డారు. కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఒక విషయం అర్థమవుతుంది. ప్రతి విడిపోవడం నష్టం కాదు. కొంతమంది మన జీవితంలో నుంచి వెళ్ళిపోతేనే మన మార్గం ఇంకా సులువవుతుంది. శని ఇప్పుడు అదే ఫలితాన్ని చూపిస్తున్నాడు. మీ జీవితంలో చూడవలసిన వ్యక్తులు నిలబడతారు, ఉండకూడని వ్యక్తులు సహజంగానే దూరం అవుతారు. ఈ ప్రక్రియలో మీరు కోల్పోయిన దానికంటే పొందింది ఎక్కువగా ఉంటుంది. 8వ స్థానం రహస్యాలు, మార్పులు, కర్మ రుణాలు. ఇప్పుడు అత్యంత రహస్యమైన స్థానం వైపు వెళ్దాం. 8వ స్థానం. ఇది సాధారణ స్థానం కాదండి. జ్యోతిష్య శాస్త్రంలో ఈ స్థానం జీవితంలో కనిపించని శక్తులను సూచిస్తుంది. దాచిన విషయాలు, అనుకోని మార్పులు, కర్మ రుణాలు, గత నిర్ణయాల ప్రభావం. ఇప్పుడు ఈ స్థానం మీద కేతు ప్రభావం చాలా ఆసక్తికరంగా ఉంది. మీరు చాలా రోజులుగా అర్థం చేసుకోలేని ఒక విషయం ఒక్కసారిగా స్పష్టమవుతుంది. ఒక వ్యక్తి ప్రవర్తన వెనుక ఉన్న అసలు కారణం, ఒక సంఘటన వెనుక ఉన్న నిజం, ఒక నిర్ణయం ఎందుకు ఆలస్యమైంది, ఒక అవకాశం ఎందుకు ఆగిపోయింది. ఈ ప్రశ్నలకు సమాధానాలు క్రమంగా బయటపడతాయి. ఇక్కడే కర్మ తీర్పు అనే భావన లోతుగా కనిపిస్తుంది. ఎందుకంటే కొన్నిసార్లు కర్మ అంటే శిక్ష కాదు, నిజం బయటపడడం. అదే అసలు తీర్పు. ఎవరి గురించి మీకు సందేహం ఉందో వారి గురించి స్పష్టత వస్తుంది. ఎవరి గురించి మీరు అతిగా ఆలోచించారో వారి ప్రభావం తగ్గిపోతుంది. ఎవరి గురించి మీరు భయపడ్డారో ఆ భయం అవసరం లేదనే అర్థమవుతుంది. ఇక్కడే మీ అంతర్గత విముక్తి ప్రారంభమవుతుంది. 9వ స్థానం అదృష్టం, ధర్మం, గురుకృప. ఇది భాగ్యం, ధర్మం, ఆశీర్వాదం, గురుకృపను సూచిస్తుంది. ధనుసు రాశి వారికి ఈ స్థానం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది మీ రాశి స్వభావంతో నేరుగా సంబంధం కలిగి ఉంటుంది. గురు ప్రభావం ఇక్కడ బలంగా పనిచేస్తుంది. మీరు గతంలో చేసిన ఒక మంచి పని ఇప్పుడు గుర్తింపు పొందే దశలో ఉంది. మీరు సహాయం చేసిన వ్యక్తి, మీరు గౌరవించిన సంబంధం, మీరు నిలబెట్టుకున్న విలువ, వీటిలో ఏదో ఒకటి ఇప్పుడు మీకు
తిరిగి లాభం తీసుకొస్తుంది. ఇది కేవలం డబ్బు రూపంలోనే ఉండదు. కొన్నిసార్లు ఒక సరైన వ్యక్తి రూపంలో వస్తుంది, కొన్నిసార్లు ఒక అవకాశంగా వస్తుంది, కొన్నిసార్లు ఒక మార్గదర్శకుడిగా వస్తాడు. అందుకే ఈ రోజుల్లో ఎదురయ్యే వ్యక్తులను తేలికగా తీసుకోకండి. కాలం కొన్నిసార్లు మనకు సమాధానాలను మనుషుల రూపంలో పంపుతుంది. అదృష్టం అంటే ఏమిటి? చాలామంది అదృష్టాన్ని అకస్మాత్తుగా వచ్చే లాభంగా చూస్తారు, కానీ గురువు వేరే విషయం చెబుతుంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే శక్తే నిజమైన అదృష్టం. ఇప్పుడు అదే మీకు జరుగుతుంది. మీరు గతంలో చేసిన కొన్ని పొరపాట్లను మళ్ళీ చెయ్యరు. మీరు గతంలో నమ్మిన ప్రతి ఒక్కరిని ఇప్పుడు నమ్మరు. మీరు గతంలో వదిలేసిన కొన్ని అవకాశాలను ఇప్పుడు పట్టుకుంటారు. ఇదే అభివృద్ధి. 10వ స్థానం ఉద్యోగం, గౌరవం, సమాజంలో స్థానం. ఇది మీ పేరు, మీ గౌరవం, మీ కెరియర్, మీ సామాజిక గుర్తింపును సూచిస్తుంది. ఇక్కడ శని మరియు గురు కలిసి ఒక బలమైన సందేశాన్ని ఇస్తున్నారు. నీ కృషి వృధా కాలేదు. గతంలో మీరు చేసిన కష్టం వెంటనే ఫలితం ఇవ్వలేదు. మీ ప్రయత్నాన్ని కొందరు గుర్తించలేదు. మీ విలువను కొందరు తక్కువగా అంచనా వేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారబోతుంది. మీ గురించి మాట్లాడే విధానం మారుతుంది. మీ పని గురించి అభిప్రాయం మారుతుంది. మీ స్థానాన్ని చూసే దృష్టికోణం మారుతుంది. ఇది హఠాత్తుగా వచ్చిన అదృష్టం కాదు, ఇది మీరు నిర్మించుకున్న గౌరవం. అందుకే దీని విలువ ఎక్కువ. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి బాధ్యతలు పెరిగే సూచనలు ఉన్నాయి, కానీ అదే సమయంలో ప్రభావం కూడా పెరుగుతుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి కొత్త పరిచయాలు మరియు కొత్త అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇండివిజువల్గా పనిచేసే వారికి పేరు పెరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. సమయం ఎందుకు మీ వైపు తిరుగుతుంది? ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే మీరు మారిపోయారు. గతంలో మీరు భావోద్వేగంతో స్పందించిన చోట ఇప్పుడు పరిపక్వత ఉంది. గతంలో భయపడ్డ చోట ఇప్పుడు ధైర్యం ఉంది. గతంలో సందేహించిన చోట ఇప్పుడు స్పష్టత ఉంది. గ్రహాలు కేవలం పరిస్థితులను చూపిస్తాయి, కానీ వాటిని ఉపయోగించేది మనమే. ఇప్పుడు మీరు ఆ శక్తిని సరిగ్గా వినియోగించే దశలో ఉన్నారు. అందుకే ఈ కాలం మీకు అనుకూలంగా కనిపిస్తుంది. 11వ స్థానం లాభాలు, కోరికల నెరవేర్పు, మద్దతు. ఎందుకంటే ఇది మనిషి పొందే ఫలితాలను సూచిస్తుంది. అతనికి కృషి వచ్చే గుర్తింపును సూచిస్తుంది. అతనికి ప్రయాణంలో లభించే సహకారాన్ని సూచిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న గురు ప్రభావం చాలా ఆసక్తికరంగా ఉంది. ధనుస్సు రాశి వారు గతంలో మీరు చేసిన ఒక పని ఇప్పుడు విలువను తెస్తుంది. గతంలో మీరు నిర్మించిన ఒక సంబంధం ఇప్పుడు ఉపయోగపడుతుంది. గతంలో మీరు నేర్చుకున్న ఒక నైపుణ్యం ఇప్పుడు అవకాశాన్ని తీసుకొస్తుంది. ఇది ఒక్కసారిగా వచ్చిన అదృష్టం కాదు, ఇది సమయానికి వచ్చిన ప్రతిఫలం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం కనిపిస్తుంది. కొంతకాలంగా మీరు ఒంటరిగా పోరాడుతున్నాను అనే భావనలో ఉన్నారు, కానీ ఇప్పుడు పరిస్థితి మారుతుంది. సరైన వ్యక్తులు మీ చుట్టూ కనిపిస్తారు. మీ మాట అర్థం చేసుకునే వ్యక్తులు వస్తారు. మీ కృషిని గౌరవించే వాళ్ళు మీ చుట్టూ ఉంటారు. మీ ఎదుగుదలను చూసి ఆనందించే వ్యక్తులు మీకు తోడుగా ఉంటారు. ఇలాంటి వ్యక్తుల సహకారం ఈ కాలంలో ప్రత్యేకంగా ఉంటుంది. ఇదే ధనుసు రాశి వారికి ఒక గొప్ప బలం. ఎందుకంటే ఒంటరిగా చేసిన ప్రయాణం ఒక స్థాయికి వెళ్తుంది, సరైన వ్యక్తులతో చేసిన ప్రయాణం మరో స్థాయికి వెళ్తుంది. 12వ స్థానం వ్యయం, విముక్తి, ఆధ్యాత్మిక జ్ఞానం. ఈ స్థానం గురించి చాలామంది కేవలం ఖర్చులు మాత్రమే గుర్తు చేసుకుంటారు, కానీ దీని అసలు అర్థం అంతకంటే లోతైనది. ఇది విముక్తిని సూచిస్తుంది, భారాన్ని దించుకోవడాన్ని సూచిస్తుంది, అవసరం లేని విషయాలను వదిలిపెట్టడాన్ని సూచిస్తుంది. ఇక్కడ కేతు ప్రభావం ఒక ప్రత్యేకమైన సందేశాన్ని ఇస్తున్నాడు. మీరు మోస్తున్న కొన్ని మానసిక భారాలు ఇప్పుడు తగ్గడం ప్రారంభమవుతాయి. గతంలో జరిగిన సంఘటనలను మళ్ళీ గుర్తు చేసుకోవడం తగ్గిస్తారు. ఎవరో చేసిన అన్యాయం మీ మనసులో పదే పదే తిరగడం తగ్గుతుంది. ఎందుకంటే ఒక దశ తర్వాత మనసు అలసిపోతుంది. ఆ అలసట తర్వాత వచ్చే ప్రశాంతతే నిజమైన విముక్తి. ఇప్పుడు అదే ప్రారంభమవుతుంది. కర్మ తీర్పు అసలు అర్థం. ఈ వీడియో ప్రారంభం నుంచి మనం ఒక పదాన్ని వింటూ వచ్చాం, కర్మ తీర్పు. చాలామంది ఈ పదాన్ని విన్న వెంటనే ఇతరుల గురించి ఆలోచిస్తారు. నాకు నా అన్యాయం చేసిన వాళ్ళకి ఏమవుతుంది, నన్ను బాధ పెట్టిన వాళ్ళ పరిస్థితి ఏమిటి అని ఆలోచిస్తారు. కానీ 4 రోజుల గ్రహస్థితులు మరో విషయం చెబుతున్నాయి. అసలు కర్మ తీర్పు అంటే మీరు కోల్పోయిన ఆత్మవిశ్వాసం తిరిగి రావడం, మీరు మర్చిపోయిన మీ విలువను మళ్ళీ గుర్తించడం, మీ జీవితంపై నియంత్రణను తిరిగి పొందడం, మీ శాంతిని తిరిగి సంపాదించడం. ఇదే నిజమైన విజయం, ఇదే నిజమైన సమాధానం, ఇదే నిజమైన కర్మ సమతుల్యత. ప్రత్యేక పరిహారాలు. శనివారం పరిహారం. శనివారం ఉదయం పసుపు రంగు పువ్వులతో దేవాలయంలో ప్రార్థన చేయండి. గురుగ్రహానికి సంబంధించిన కృతజ్ఞత భావాన్ని వ్యక్తపరచండి. అలాగే మీకు దగ్గరలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటే
ఒక్కసారి ఆ ఆలయానికి వెళ్ళండి. మీరు మనస్ఫూర్తిగా మీ కోరికను కోరుకోండి. రెండవ పరిహారం పక్షులకు ఆహారం వేయడం. ఉదయం లేవగానే పక్షులకు ధాన్యం వేయండి. మూడవ పరిహారం పెద్దవాళ్ళు లేదా వయసులో ఉన్న వారిని గౌరవించండి. వారి ఆశీర్వాదాన్ని పొందండి. శని ప్రభావాన్ని సమతుల్యం చేసే ఉత్తమ మార్గాల్లో ఇది ఒకటి. నాలుగవ పరిహారం ప్రతిరోజు కొన్ని నిమిషాలు మౌనంగా ధ్యానం చేయండి. రోజు కనీసం 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చోండి. ఎలాంటి ఫోన్, టీవీ, ఇతరుల అంతరాయాలు లేకుండా మీ ఆలోచనలను గమనించండి. ఈ చిన్న అలవాటు మీ నిర్ణయాల్లో స్పష్టతను పెంచుతుంది. ఐదవ పరిహారం కృతజ్ఞతా సాధన. రాత్రి నిద్రపోయే ముందు ఆ రోజు జరిగిన 3 మంచి విషయాలను గుర్తు చేసుకోండి. వాటికి మనసులో కృతజ్ఞత చెప్పండి. ఈ సాధన మీ దృష్టిని లోపాల నుంచి అవకాశాల వైపు మళ్లిస్తుంది. ముగింపు ధనుసు రాశి వారికి జూన్ 13, 14, 15, 16 తేదీలు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని ఇస్తున్నాయి. సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. మనిషి కూడా ఒకేలా ఉండడు. మీరు ఎదుర్కొన్న అనుభవాలు మిమ్మల్ని బలహీనపరచడానికి రాలేదు. మిమ్మల్ని మరింత పరిపక్వంగా మార్చడానికి వచ్చాయి. ఇప్పుడు మీరు గతాన్ని అర్థం చేసుకునే స్థితిలో ఉన్నారు. భవిష్యత్తును నిర్మించే స్థితిలో ఉన్నారు. అందుకే ఈ కాలాన్ని భయంతో కాకుండా స్పష్టతతో చూడండి. ఆవేశంతో కాకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. ఎందుకంటే కొన్ని సమాధానాలు మనం వెతికే సమయంలో రావు. సమయం సిద్ధమైనప్పుడు వస్తాయి. ఈసారి సమయం మీతో మాట్లాడుతుంది. ఇంకా మన ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలండి. నమస్కారాలు.